రెండు ప్లేస్ చెప్పినప్పుడు కొన్ని పాయింట్ ఎవరు బ్రేక్ అవుతుంది కదా, ఇంకో ప్లేస్లో వచ్చినప్పుడు ఆ పాయింట్ని శారీ అవుతుంది. అండ్ మేక్ సడన్ శారీ అండ్ స్పార్క్ అమౌంట్ ఆఫ్ ఫర్న్. స్పార్క్ అంటే షైన్. ఎప్పుడైతే ఆ రివర్ అనేది ఆ శారీ నుంచి బయటకు వస్తుందో ప్లాంట్స్ ఫర్న్ మధ్యలో స్పార్క్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పార్క్ అమౌంట్ ఆఫ్ ఫర్న్. ఫర్న్ ఈస్ నథింగ్ బట్ ప్లాంట్. To break down the valley, which is nothing but quality between the valley. Valley is nothing but a place where mountains and also the land were at the same level. అంటే ఎక్కడైతే మనం చూసినట్లయితే మౌంటైన్ అండ్ ల్యాండ్ మన కింద ల్యాండ్ ఒకటి మౌంటైన్స్ కలిసి ఉంటుంది, ఒక సర్టెన్ లెవెల్లో ఉంటాయో ఆ ప్లేస్ వ్యాలీ అంటారు. సో మన ఫస్ట్ మనకు రివర్ చెప్తుంది ఒక ప్లేస్ నుంచి వస్తుంది, ఎక్కడైతే మనకి ఎక్కువ యాక్టివిటీ ప్లేసెస్ ఉంటాయి, ఎక్కువ ప్లేసెస్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి పాయింట్లో డిసప్పియర్ అయ్యి ఇంకొక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్కడ అవుతుంది అంటే ప్లాంట్స్ మధ్యలో ఒక పార్క్ అవుతుంది. టూ బికమ్ ఆఫ్ వ్యాలీ, ఒక వ్యాలీ నుంచి కిందకు వస్తుంది. అందులో వస్తారు కదా. నెక్స్ట్ ఎవరైనా చెప్తుంది 30 మినిట్స్ నుంచి రష్ అవుతుంది. దీనికి ఓషన్ మీట్ అవ్వడం అంటే మధ్యలో ఒక అబ్స్ట్రాక్ట్ అనుకుంటున్నాం. ఆర్ ఫ్లిప్పింగ్ ద రిడ్జెస్ గట్టిగా చెప్పండి, మొబైల్ మీరు కరెక్ట్ చేస్తున్నారు అంటే చెప్పండి, గట్టిగా చెప్పండి అనుకుంటున్నారు. ఎడ్జెస్ మనం చూసినట్లయితే మౌంటైన్స్లో అనమాట ఎడ్జెస్ ఉన్నాయి కదా, మౌంటైన్ ఎడ్జ్ కానీ సడన్ పాయింట్ ఎక్కడైతే మౌంటైన్ ఆగిపోతుంది, అదే ఎడ్జెస్ అన్నమాట. బై 20 టోప్స్ ఆర్ ఇట్ డౌన్. ఈ లైన్ ఏంటంటే 20 టోప్స్ అంటే మనం సివిలైజేషన్స్ కౌంట్ చేస్తాం కదా, లైక్ మనం ఇప్పుడు అర్బన్ సిటీ కాకుండా చిన్నగా వస్తే విలేజ్ చిన్న ట్రైబ్ కాకుండా ఇంకా చిన్నగా ఉంటాయి, లైక్ బంచ్ ఆఫ్ ఫ్యామిలీస్ తోప్ అంటారు. త్రోప్ బై 20 త్రోప్స్ అంటే 20 చిన్న చిన్న ట్రైబ్స్ దాటుకుంటూ ఒక చిన్న టౌన్ కూడా దాటుకుంటూ అండ్ హాఫ్ 100 బ్రిడ్జెస్ 50 బ్రిడ్జెస్. అదే ఆ రివర్ అనేది 30 మినిట్స్ డౌన్ రష్ అవుతూ ఎడ్జెస్ క్రాస్ చేస్తూ 20 చిన్న చిన్న ట్రైబ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ క్రాస్ అవుతూ ఒక చిన్న టౌన్ క్రాస్ అయ్యి ఒక హాఫ్ 50 బ్రిడ్జెస్ క్రాస్ అవుతూ ముందుకు వస్తుంది. దేనికి till last Philippines form a flow to join the brimming river. ఒక రివర్ కరెంట్లో ఫ్లో అవుతే లాస్ట్ మనకి ఏమవుతుంది, ఓషన్ మీట్ అవుతుంది. అండ్ రివర్ పర్పస్ ఒక ఓషన్ మీట్ అవుతుంది, లైక్ ఎవ్రీ లైక్ పర్పస్, అలాగే రివర్ కూడా పర్పస్ ఉంటుంది కదా. సో ఆ రివర్ పర్పస్ ఏంటి, అట్ లాస్ట్ ఒక ఓషన్ మీట్ అవుతుంది, రైట్. సో till last Philippines form a flow. Philippines form లైక్ రివర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లోయింగ్ పక్కన ఫిలిప్స్ ఒక మనిషి ఫార్మ్ ఉంది. ఆ ఫార్మ్ ఫిలిప్స్ ఆ రివర్ ఫ్లోని అక్కడ ఫార్మ్ నుంచి ల్యాండ్ తీసుకుని వాడుతూ ఆ బర్త్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ కరెంట్ స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ ఓషన్లో వెళ్తుంది. మేము వెంటనే కమెంట్ గోన్ ఫర్ ఎవర్. మెనీ పీపుల్ మే కమెంట్ గో బట్ ఐ గోన్ ఫర్ ఎవర్. దిస్ వాట్ మీన్స్ ద లాస్ట్ లెవెల్ గోయింగ్, లైక్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా జర్నీ చాలా ప్లేసెస్ని చాలా మెంబర్స్ని లైక్ చాలా పీపుల్ని అందులో ఉంటుంది. లైక్ ఒక 20,000 చెప్పగలరు, 20 ట్రైబ్స్ నుంచి టౌన్కి వెళ్ళినప్పుడు చాలా పీపుల్ వస్తారు, లైక్ వాళ్ళ నీడ్స్ తీర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఒక విలేజ్లో ఒక రివర్ ఫ్లో అవుతుంది అంటే మనం డ్రింకింగ్ వాటర్ కనుకొని ఇరిగేషన్ పర్పస్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ కోసం వాడుతుంది.